శ్రీ దత్తాత్రేయుని జననం. మహత్తాపశాలి అయిన అత్రి మహాముని భార్య అనసూయాదేవి అత్యంత పతివ్రత శిరోమణి. సూర్యచంద్రులేగాక పృథ్వీ జల తేజోర్వయుల ఆకాశములను సహితం శాసించగల ఒక శక్తి సంపన్నురాలు. ఆమెను పరీక్షించుటకు సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు భిక్షగాండ్ర రూపంలో అత్రి మహాముని కుటీరంకు వెళ్ళారు. అతిథి మర్యాదలు చేయుటకు సిద్ధమైన ఆమెతో నగ్నముగా తమకు భోజనము వడ్డించమని వారు ముగ్గురు అడిగిరు. అంతటా ఒప్పుకొని ఒక క్షణం పాటు తన భర్తను సకల దేవతలను మనసులో నిలుపుకొని ప్రార్థించి ఆహారపు పాత్రలతో వడ్డించుటకు తయారైనది. హఠాత్తుగా తనకు ఈ ముగ్గురు పసిపిల్లలై విస్తరుల ముందట కనిపించారు. తనకే తెలియని తన పాతివ్రత మహత్యంతో ఆ పిల్లలను తన ఒడిలోకి తీసుకొని మాతృ ప్రేమతో వాళ్ళని లాలించింది. ఈ ఫలితంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి శ్రీ దత్తాత్రేయుడిగా అవతారం అందారు.